పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్ ను ఉపాధ్యాయ సంఘాలు నేతలు అక్కడ కలిశారు. ఎస్జిటి పోలీసుల బదిలీలకు వెబ్ కౌన్సిలింగ్ కాకుండా మాన్యువల్ గానే కౌన్సిలింగ్ జరిపించాలని వారు కోరారు. అయితే అది చట్ట విరుద్ధమని, అలా చేయలేమని స్పష్టం చేశారు నారా లోకేష్. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవరు చేయలేదు సీనియర్ చేసినారు. ఇది ప్లీజ్ హస్బెండ్ టు మీ ఆల్రెడీ క్లారిటీగా చెప్పాను సార్, ఇది చట్టానికి విరుద్ధం చట్టాన్ని. సార్ మీరు ఏమనుకోకపోతే లక్ష్మణరావు గారు కూడా ఆమోదం తెలిపిన చట్టం అది. నేనంటాను చట్టాన్ని ఉల్లంఘించలేదు సార్, అది కాదు సార్, చట్టాన్ని ఉల్లంఘించలేదు. వాళ్ళు ఎక్కడికో పెళ్లి మహిళలు ఉన్నారు. సమస్యలు వస్తుంది. నేనైతే పారదర్శకంగా నడిపించాలి. ఒప్పుకున్నారు, నిన్న 500 ఒప్పుకున్నారు. రికార్డింగ్ నా దగ్గర సార్, జూమ్ రికార్డింగ్ లో నిన్న అందరూ 500 ప్రతిపాదించారు. మనోలే ప్రతిపాదించారు. మనోలే ప్రతిపాదించారు. వాళ్ళు ప్రతిపాదించిన ఒక్కరు ఫ్యామిలీ చూపించారు. ఒకసారి చూడండి, సిస్టమ్ చూడండి. నిన్న సార్ మీరు చాలా అన్ఫేర్గా మాట్లాడుతున్నారు. ఎందుకో చెప్తాను. నిన్న జరిగింది సార్ చర్చ. వచ్చింది 4 రైట్. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి. మనం ప్రెసెంట్ లోకేష్ మాటల్ని కూడా విన్నాం. చాలా క్లియర్గా ఇది చట్ట విరుద్ధం, ఆ పని మేము చేయలేము. ఎట్ ద సేమ్ టైం నిన్న అందరూ ప్రతిపాదించారు, ఆ జూమ్ కాల్ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది అంటూ కూడా కోట్ చేశారు. ఎలా చూడాలంటారు? అసలు అప్డేట్స్ ఏంటి? ఇప్పటికన్నా అక్కడ ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయాన్ని మార్చుకున్నాయా? సర్తాజ్, మనం చూసుకుంటే గత కొన్ని రోజులుగా ఎస్జిటి ఉపాధ్యాయులు అయితే ఏదైతే మాన్యువల్ కౌన్సిలింగ్ ఉందో మాన్యువల్ కౌన్సిలింగ్ చేయాలని అయితే వాళ్ళందరూ కోరుతున్నారు. ట్రాన్స్ఫర్ సంబంధించి అయితే ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది, కేవలం మాత్రమే చేస్తుంది. అంటే గత ప్రభుత్వం అవస్థావకలు ముఖ్యంగా మనం చూసినట్లయితే గత ప్రభుత్వం డిసిపి ప్రభుత్వం ఉండేటప్పుడు బదిలీలకు సంబంధించి చాలా అవినీతి జరిగిన పెద్ద ఎత్తున కూడా జరిగినటువంటి విషయాన్ని విద్యాశాఖ తారలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మాన్యువల్ గా చేసే పరిస్థితి లేదు. అవకతవకలు చెప్పడానికి మా హయాం పొట్టి ప్రభుత్వ హయాంలో అవకతవకలు జరిగే ఎట్టి పరిస్థితులు ప్రసక్తి లేదని చెప్తూనే ఆయన వెబ్ కౌన్సిలింగ్ అయితే అవకతవకలు జరగడానికి ఎటువంటి అవకాశం ఆయన యొక్క ఒపీనియన్ గా మనం చూసుకోవాలి. మరోవైపు బదిలీ ఎట్టి పరిస్థితుల్లో మేము నడుచుకోమని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయంటే సుమారు ఒక్కొక్క జిల్లాలో వేల ఉన్నాయి. కాబట్టి మాన్యువల్ కౌన్సిలింగ్ వేల సంఖ్య ఉన్నప్పుడు మేము ఆప్షన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. కాబట్టి చాలా ఇబ్బంది. వెబ్ కౌన్సిలింగ్ లో స్కూల్స్ పెట్టుకో ఇబ్బంది. కాబట్టి మాన్యువల్ మాకు కొంత అనే ఉద్దేశాన్ని టీచర్ పరిస్థితి అనేక రోజులు వివిధ రూపాలు జరుగుతున్నాయి. మొన్న సండే మన ఆదివారం చూసుకున్నట్లయితే కలెక్టర్ ఉద్యమాలు జరిపినటువంటి పరిస్థితి ఉపాధ్యాయులు. శివశంకర్, మీ ఫోన్ కాల్ సిగ్నల్ చాలా ప్రాబ్లం ఉంది. వుడ్ యు ప్లీజ్ మూవ్ టు అ బెటర్ ప్లేస్? అంతలోపు ఇఫ్ యు సీ ఇట్, పార్వతీపురం మన్యం జిల్లాలో ఆయన మాట్లాడుతూ కూడా నారా లోకేష్ ఉపాధ్యాయ సంఘాలతో బదిలీ చేయటం అయితే జరగని విషయము, ఇది చట్ట విరుద్ధం. అట్ ద సేమ్ టైం మీరు నిన్న అందరూ కూడా ఒప్పుకున్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ ఇట్లా ప్రాబ్లం క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు.